నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మి. సాధారణంగా మనకి నిత్య జీవితంలో చాలా సమస్యలు కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఎవరైనా సలహా ఇచ్చేటప్పుడు వెంటనే మీ ఇంట్లో వాస్తు బాగుండలేదేమో ముందు అది చూపించుకోండి అని అంటూ ఉంటారండి. అంటే మనకి ఏ రకమైన సమస్య వచ్చినా కూడా ఆర్థికంగా కానీ లేదంటే ఆరోగ్యపరంగా కానీ ఏ రకమైన సమస్య వచ్చినా ఫస్ట్ మనకి వచ్చే సలహా ఏంటంటే మీ ఇంటి వాస్తు చూపించుకోండి అని చెప్పి. మరి వాస్తుకి అంత ఇంపార్టెన్స్ ఉందా అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. మరి ఈ సమస్య గురించి వాస్తు తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, వాస్తు ఎలా చూసుకోవాలి, ఈ విషయాలన్నీ చెప్పడం కోసం మన ముందున్నారు అరసవల్లి శ్రీ కూర్మం, అలాగే సింహాచలం దేవస్థానం, శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానాలకు ఆస్థాన పంచాంగకంత దైవజ్ఞ శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు మన ముందున్నారు. మరి వారిని అడిగి ఈ సందేహాలకు సమాధానాలు మనం తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం. శర్మ గారు, సాధారణంగా మనం ఇళ్లలో ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చింది లేదంటే ఒక ఆర్థికంగా సమస్య వచ్చింది, మనం ఎంత పూజలు చేసినా ఎంత సక్రమంగా ఉన్నా కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. అప్పుడు అందరూ చెప్పే సలహా ఏంటంటే ముందు మీ ఇంటి వాస్తు చూపించుకోండి, వాస్తు బాగుండకపోతే చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటుంటారు. అంటే వాస్తుకి అంత ఇంపార్టెన్స్ ఉందా? సాధారణంగా కూడా మీరు అడిగిన ప్రశ్నలో సమాధానానికి వాస్తు అనే పదానికి అసలు అర్థం ఏంటంటే వహ అస్తు వాస్తు. వహ అంటే తాను నివసించడానికి యోగ్యంగా ఉండేదాన్ని వాస్తు శాస్త్రం మనకి పూర్వీకులు ఋషుల యొక్క సాంప్రదాయ ప్రకారం కూడా ఈ వాస్తు అనేది కూడా పట్టబడిందన్నమాటండి. శ్రీరాముడు అంటే త్రేతాయుగంలో రాముడు సమయంలోనే రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడే అతను వాస్తు పూజ చేసి పర్ణశాల నిర్మించుకుని అక్కడ నిర్మించే కూడా ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే అప్పటి నుంచి కూడా ఈ రాముడు కాలం దగ్గర నుంచి కూడా అంటే యుగాల దగ్గర నుంచి కూడా ఈ వాస్తు అన్నమయం ఉంది. దానికి వాస్తు పురుషుడు ఆవాహన చేసి కూడా మన ఇంట్లో గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు కూడా వాస్తు పురుషుడిని ఆవాహన చేసి కూడా మనం పూజిస్తుంటాం. ఈ వాస్తు పురుషుడు అనేవాడు ఒక రాక్షసుడు, అతని ఒక వరం చేతనేమంటే అతను మనం పూజించడం కూడా జరుగుతుంటుంది. అయితే ప్రధానంగా కూడా ఈ వాస్తు అనేది ఏంటంటే మన ఇంటిలో ఒక నిర్మాణం ఏదైతే మనం చేసుకుంటామో అది సక్రమైన పద్ధతిలో ఆ యొక్క వాస్తు నిర్మాణం అంటే ఇంటిని నిర్మాణం చేయడం ద్వారా కూడా మనకి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయన్నమాట. అయితే మీరు అడిగిన ప్రశ్నలో సమాధానంగా చెప్పాల్సి వచ్చినట్లయితే వాస్తు విషయంలో చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక వాస్తు చూడాలి అన్నట్లంటే సాధారణంగా అందరికీ తెలిసింది, ప్రతి ఒక్కరికి తెలిసిన ఆగ్నేయంలో వంటగది ఉండాలండి, ఈశాన్యంలో దేవుడి గది ఉంటే మంచిదండి, ప్రస్తుతం అంత కూడా నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటే సరిపోతుంది. ఇవి సాధారణ అందరికి తెలిసిన అంత ఎక్కువ ఎవరు చూసినా కూడా అదే వాస్తు కింద ఉంటుంది కదండి. కానీ అంత చిన్న వాస్తు అంతేనా? ఈ 3 పదాలతో వాస్తు అయిపోయిందండి? కాదు కదండి. అసలు వాస్తు చూడవలసి వచ్చినట్లయితే స్థల పరీక్ష నుంచి కూడా వాస్తు చూడమని చెప్పింది. అంటే అటు ఒక ఇండివిజువల్ హౌస్ ఎవరైనా కట్టుకున్నట్లయితే అంటే అపార్ట్మెంట్ విషయంలో అయితే కొన్ని అనేక రకమైన సవరింపులు కొన్ని ఉంటాయి అనుకోండి. ఒక ఇండివిజువల్గా ఎవరైనా ఒక స్థలాన్ని కానీ తీసుకుని ఇల్లు నిర్మాణం కానీ చేసుకోవాల్సి వచ్చినట్లయితే స్థలాన్ని శుద్ధి చేయాలని కూడా శాస్త్రం చెప్తానమాట. సుమారుగా కలిసి 2-3 అడుగుల వరకైనా ఆ స్థలంలో ఉండే మట్టిని పాత మట్టిని తీసివేసినట్లయితే ఏమైనా శల్యాలు ఉంటాయి. శల్యం అంటే ఎముకలు అంటారు. ఆ శల్యాలన్నీ పోతాయనే ఉద్దేశంతో స్థల శుద్ధి చేయమని చెప్తుంది శాస్త్రం. ఈ స్థల శుద్ధి చేసిన తర్వాత కొంతమంది అంటే కొన్ని స్థల శుద్ధి ఏదైతే పూర్తి అయిపోతుందో ఆ స్థలంలో మనం ఆ యొక్క యజమానికి ఏ యొక్క ఫేసింగ్ నప్పుద్దాం అనుకోండి, ఫేసింగ్స్ కూడా మనకు చాలా చెప్పుకుందాం బట్ చెప్పుకుందాం కూడా అన్నమాట. ఆ యజమానికి ఏ దిక్కు పనిచేస్తున్న ఉద్దేశం అని చూసుకుని ఆ యొక్క స్థలాన్ని నిర్ణయం చేయడం జరుగుతుంది. ఈ మట్టిని తీసివేసిన తర్వాత ఆ స్థల పరీక్షలో కూడా ఏంటంటే ఒక అడుగు స్థలాన్ని అంటే ఒక మట్టి గొయ్యని తీసి అందులో నీళ్లు పోసి మరుసటి రోజు సూర్యోదయానికి మళ్ళీ ఉదయాన్నే లేచి కూడా ఆ నీరు కానీ పూర్తిగా ఇంకిపోయినట్లయితే అంటే అది పూర్తిగా డ్రై అయిపోయింది అనుకోండి, పూర్తిగా అక్కడ ఏమీ లేదు, తడి కూడా లేదనుకోండి, ఆ స్థలం నివేశించడానికి యోగ్యమైనది కాదు అని చెప్పబడింది. కొంచెం బురద ఉన్నది అనుకోండి, మధ్యస్థంగా ఉందని, నీళ్లు పోసి కొంచెం నీళ్లు కానీ మిగిలినట్లయితే అది ఉత్తమం అని కూడా చెప్పవచ్చు. అలాగే ఆ గోతిని తీసిన తర్వాత ఆ మట్టి ఏదైతే ఉందో మళ్ళీ వెంటనే మట్టి కప్పమంటాడు. మట్టి సరిపోకుండా ఉన్నట్లయితే అది మంచిది కాదని, సమానంగా ఉంటే పర్వాలేదని, మట్టి మిగిలినట్టు పైకి బాగా కుప్పలా మిగిలినట్లయితే అది ఉత్తమం అని కూడా చెప్పవచ్చు.
ఇలా స్థల పరీక్షల్లో ఎక్కడైనా ఒక స్థలంలో నివాసం ఉండాలి అంటే ఆ స్థలం నివాస యోగ్యం అయిందా కాదా స్థల పరీక్ష చేయాలన్నమాట. స్థల పరీక్ష అది కూడా వాస్తులోకి అంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కాకపోయినప్పుడు కూడా మొదట నేను చెప్పినట్టుగా స్థలంలో ఉండే ఏవైతే చిన్న చిన్న పాతగా ఉండే వస్తువులు కానీ ఉంటాయి అనమాట అండి, అవన్నీ తీసివేయాలన్నమాట. చిల్ల పెంకులు పనిచేయదండి, సెలియాలు పనిచేయవు, ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట. అవన్నీ ముందుకు తీసుకొని నవధాన్యాలు జల్లుకొని, లేదంటే ధాన్యము పెసలు అంటే పెసలు దేనికంటే బుద్ధికి, బుధుడు పెసలకి ఎక్కువగా మనకి ఉంటుంది అన్నమాట శాస్త్రం. అంటే జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఏదైనా బుధుడు బాగోలేదు అనుకోండి మనం పెసలు దానం చేయమంటాం. మనకు కారకుడు చంద్రుడు దానికి సంబంధించింది ధాన్యం ఉంటాడు. అంటే బుద్ధి మనసు ప్రశాంతంగా ఉండాలి అన్నట్లంటే ఆ స్థలంలో పెసలు ధాన్యాన్ని కలిపి చక్కగా కూడా మనం అంటే హలాకరం అంటుంటారు అన్నమాట. నాగలతో దున్ని లేదా ఆధునిక కాలంలో ట్రాక్టర్లతో దున్ని ఆ స్థలాన్ని శుద్ధి చేసి నీరు అవకాశం ఉన్నట్టు నీరు పెట్టి ఆ మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ దున్నేసిన తర్వాత ఒక శుభముహూర్తాన్ని చూసుకొని మనం ఆ గృహ నిర్మాణం చూసుకుంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి వాస్తు దోషాలు ఉండవన్నమాట. ఇక వాస్తు దోషాలకి ఇంకా పైగా ఏదైతే ఇల్లు నిర్మాణం అయిపోతుందన్నమాట, ప్రధానంగా కూడా శాస్త్రంలో చెప్పుకొచ్చింది ఏంటంటే ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అండి. అలాగే ఈశాన్య వేసి బోర్వెల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కానీ నూతులు కానీ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అండి. అయితే ఈ వాస్తు దోషం విషయానికి వచ్చినట్లయితే ఏవైతే ఈ యొక్క నిర్మాణాలు ప్రధానంగా చేసి పెడతారో మనిషి ఒక పుట్టినప్పుడు ఆధునిక కాలంలో ఒక మనిషి పుట్టాలంటే కొంతమంది ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నారు అనమాట. ఏమంటే ఈ ముహూర్తంలో మంచిగా ఇప్పుడు ఆధునికం కూడా ప్రధానంగా అయినమాట. నార్మల్ డెలివరీ అనేది వాళ్ళు ఎవరు ఏ టైంలో పుట్టారో దానికి సంబంధం లేకపోయినప్పుడు కూడా ప్రస్తుత కాలంలో కూడా ఈ ముహూర్తంలో వీడు పుడితే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని చెప్పుకొస్తారు. సూక్ష్మంగా చెప్పాల్సి వచ్చినట్లయితే ఎవరు కూడా పురాకృతాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు అనమాట. కానీ మనం ఏదో ఒక అనుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇద్దరు కవల పిల్లలు ఒక 2 నిమిషాల తేడాలు పుట్టినట్లయితే ఇద్దరు పూర్తి వ్యతిరేకంగా ఉంటారు అనమాట. ఒకడు డాక్టర్ ఒకడు ఇంజనీర్ అవ్వచ్చు అనమాట. మరి 1 నిమిషం తేడాలు ఇద్దరు పుట్టినప్పుడు 2 విధాలుగా ఉన్నప్పుడు ఒక లగ్నంలో పుట్టినవాడు కొంత సమయంలో పుట్టినవాడు తేడా ఖచ్చితంగా ఉంటారు అనమాట. సరే ఆ విషయం పక్కన పెట్టినట్లయితే ఏదైతే ఇప్పుడు ఆ యొక్క వ్యక్తుల యొక్క పరిస్థితుల్లో మనం తీసుకొస్తున్నాం జాతకాలు ఎలా తీసుకొస్తున్నాం అంటే ఈ వాస్తు విషయంలో కూడా ఆ యొక్క జాతకుడికి ఒక ఆయుర్దాయ నిర్ణయం చేస్తాం మనం. ఈ జాతకుడు ఇన్ని సంవత్సరాల వయసు ఉంటుందని. ఈ గృహాన్ని కట్టినప్పుడు కూడా దానికి అయం అంటారు అన్నమాట. అయం పదం ధనం రుణం అని కూడా అంటారు. ఈ ధ్వజాయనం ఉందా, ఈ సింహాయనం వచ్చిందా, గజాయనం వచ్చింది, ఇలాంటి ఆయనాలని కూడా వస్తుంటాయి. అది దీనికి యొక్క విశేషం ఏంటంటే ఒక 200 గజాల స్థలం తీసుకున్నట్లయితే అందులో ఈ కొడతలతో ఈ యొక్క నిర్మాణం చేసి పెట్టినట్లయితే ఈ ఇంటికి ఇంత ఆయుర్దాయం ఉంటుంది ఏంటండి, ఈ ఇంటికి ఇంత వయస్సు ఉంటుంది, ఈ ఇంటికి ఇంత ధనం ఉంటుంది, ఈ ఇంటికి ఇంత రుణం ఉంటుంది, ఈ ఇంటి యజమాని నక్షత్రానికి ఈ నక్షత్రం ఈ విధంగా అనుకూలంగా ఉంటుంది, ఈ ఇంటికి పలానా దిక్కు అనుకూలంగా ఉంటుంది, దీనికి కీర్తి అంశం వస్తుంది అని చెప్పి కూడా ఇది వర్గులు కట్టడానికి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో యజమానికి ధనం రుణం కూడా ఉంటే, అంటే రుణం లేకుండా ఎక్కడ ఉండదు అన్నమాట అండి. అంటే 12 రూపాయలు ధనం ఉందనుకోండి, 5 రూపాయలు రుణం ఉందనుకోండి, 7 రూపాయలు మిగులుబాటుగా ఉంటుంది. ఆ ఇంటి యజమాని నక్షత్రంగా విశాఖ నక్షత్రం అనుకోండి, దానికి అనురాధ నక్షత్రం చేస్తే సంపత్తారు అవుతుంది కాబట్టి అనురాధ నక్షత్రంతో ఉండేటట్టు దానికి ప్రమాణాలు చూస్తుంటాం. ఈ విధంగా కూడా మొదటి నుంచి కూడా ఇల్లు యొక్క నిర్మాణం అంటే కేవలం కట్టేసిన ఇల్లు అనే కాకుండా వాస్తుని మనం చూసుకోవాల్సి వచ్చినట్లయితే ప్రధానంగా కూడా స్థలం దగ్గర నుంచి కూడా దాన్ని మనం పైకి తీసుకొచ్చినట్లయితే అప్పుడు దానికి మంచి అనుకూలంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉండేవాడు సుఖశాంతులతో వర్ధిల్లుతారన్నమాట. ఇక పైకి వచ్చిన తర్వాత చాలా మటుకు ఏం చేస్తుంటారంటే ఈశాన్యం పెరిగితే బాగుంటుంది కదా అని నేను కూడా చేస్తుంటాను. ఈశాన్యం పెరిగితే బాగుంటుంది. శాస్త్రం ప్రకారం కూడా ఈశాన్యం పెరుగుదల అనేది మాష మాత్రం, అంటే మినపగించే ఎంత ప్రమాణం ఉంటుందో అంత మాత్రమే ఈశాన్యం పెరగాలని చెప్పింది. కానీ ఒక 15 అడుగులు 25 అడుగులు కూడా క్రాస్ కటింగ్స్ ఇవి కూడా పెరుగుదల మంచిది కాదని కూడా శాస్త్రంలో చెప్పబడుతున్నట్టండి. ఇక ఈ యొక్క పెరుగుదల కేవలం ఖాళీ స్థలంలో ఉండొచ్చు, కానీ ఇంటిలో ఎప్పుడు కూడా చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ మొత్తం 4 కోణాలు కూడా ఉన్నాయంటే ఇంటిలో ఎప్పుడు కూడా వాస్తు నిర్మాణం చేసేటప్పుడు ఆధునిక కాలంలో చేస్తుంటారంటే అదే కోణాలు కింద వస్తుంటాయి అన్నమాట. 4 భుజాలు ఖచ్చితంగా కూడా ఇంటికి ఉండాలి. అంటే అది దీర్ఘ చతురస్రం అవ్వండి, చతురస్రంగా ఉండి ఇల్లు ఏదైనా సరే కూడా మనకి 4 కార్నర్స్ మూలలు ఉంటుంటుంది. ఈ 4 మూలాలు కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. కటింగ్స్ ఏవైతే వస్తాయో వాటి వల్ల ఇబ్బందులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక డూప్లెక్స్ ఇల్లు కట్టుకొచ్చారు అనుకోండి, వాటిలో పెట్టే మెట్లు ఏవైతే స్టేర్ కేస్ ఏదైతే పెడతారో వాటి విషయంలో కానీ
ఇలాగ మామూలుగా ఇండివిజువల్ అవసరం కొన్ని అనేక రకమైన ఈ ఇంటీరియర్ డెకరేషన్స్ అని కూడా చూసుకుంటుంటారు అనమాట. ఆ ఎలివేషన్స్ అని చెప్తుంటారు. ఈ ఎలివేషన్స్ తీసుకొచ్చినప్పుడు ఈ ఈశాన్యం సైడ్ ఏదైతే స్లాబ్స్ ఉంటాయో దాని పైకి హైట్ ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంటారు అనమాట. ఈ ఆగ్నేయ ఈ నైరుతి మూల డౌన్ అయిపోతుంటుంది. మనం ఏంటనుకుంటే ఇల్లు ఎంత వాస్తు బాగుందని అనుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఈ డెకరేషన్స్ అలా చేసుకోవడం ద్వారా కూడా ఆ ఇంటీరియర్ డెకరేషన్ కానీ ఈ ఎలివేషన్ వర్క్స్ ఏవైతే ఉంటే చేయడం ద్వారా కూడా అవి కూడా మన మీద ఎఫెక్ట్ అవుతుంటాయి అనమాట. మనం కేవలం ఏంటనుకుంటా అంటే ఈ సైన్లో దేవుడి గది పెట్టుకున్నాం, ఆగ్నేయంలో వంటగది ఉంది, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది అని చెప్పేసి అనుకుంటుంటాం. కానీ అలా కాదన్నమాట. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా చెప్పాల్సి వచ్చినట్టయితే తూర్పుకి స్నానాలు గది పెట్టమని చెప్పింది అనమాట. ఏదైతే ఉందో తూర్పుకి స్నానం గది పెట్టుకోమని చెప్పింది. అంటే ఓన్లీ స్నానానికి మాత్రమే అనమాట. ఇక ఆగ్నేయం ఏదైతే ఉందో తూర్పుకి ఆగ్నేయం మధ్యలో కూడా మనకి వంట గది పెట్టమని చెప్పింది. ఆగ్నేయానికి దక్షిణానికి మధ్యలోని మజ్జిగ చెరగడానికి ఉండాలని చెప్పుకొచ్చింది. దక్షిణానికి యజమాని ఉండే స్థలం, ఇప్పుడు నైరుతి బెడ్రూమ్ అంటున్నాం కదా, అది దక్షిణానికి యజమాని స్థలం ఉండాలని చెప్తున్నది. నైరుతి అదేవిధంగా దక్షిణానికి నైరుతికి మధ్యనే పెట్టాల్సింది ఏంటంటే మలమూత్ర విసర్జన అని చెప్పి కూడా చెప్పబడింది అనమాట. అదేవిధంగా కూడా నైరుతికి పడమటికి మధ్యలో ఉండేది ఆయుధశాల పెట్టమని చెప్పింది అనమాట. ఆయుధ వెపన్స్ ఏమిటుంటాయి అవి అక్కడ పెట్టమని చెప్పిందండి. నైరుతికి పడమటికి మధ్యలో పడమటి గదిలో వచ్చింది ఏంటంటే విద్యాభ్యాసం అని చెప్పింది శాస్త్రం అనమాట. ఏదైతే చదువుకున్న వాడు ఎవరైతే ఉంటారో ఆ విద్యాభ్యాసం చేయాలంటే పడమటిలో ఆ గది కట్టుకుని అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే చేసుకున్నట్టు బాగుంటుంది. అలాగే పడమటికి వాయువ్యానికి మధ్యలో కూడా రోదనశాల, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏడవకూడదు. మనవాడు ఉంటుంటారు ఏమిటి ఇలా శుక్రవారం కూడా ఏడుస్తున్నావు లేదంటే ఇలాంటి మంగళవారం కూడా ఏడుస్తున్నాను అంటుంటారు కదండి. కాబట్టి ఇంట్లో ఏ మూల పట్ట మోహ ఏడవకూడదని చెప్పి ఏడవడం కూడా ఉందండి. రోదనశాల అంటే వాయువులో చెప్పింది ఉంటుంది. ఏదైనా ఏడవాలని వచ్చినట్లయితే ఆ వాయువులో ఏడవని చెప్పి ఉంటుంది. అదేవిధంగా కూడా వాయువ్యానికి ఉత్తరానికి మధ్యలో కూడా మనకి ఈ యొక్క ధనాగారం ఏదైతే ఉత్తరం కుబేరుస్తాను కదండి, ఆ వాయువునికి ఆ దగ్గరలో ఈ సెప్టిక్ ట్యాంక్స్ అని కూడా వాయువులో పెట్టుకుని చెప్పింది. అలాగే ఉత్తరంలో కుబేరుస్తాను అనమాట. పూర్వంలో ఏవైతే బొక్కసారం అనేది దాని పూర్వం కూడా పదాలు అనమాట దాని అనమాట. దాన్ని ధనాగారం అని కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చెప్పవచ్చు సేఫ్ లాకర్స్ కూడా ఉంటాయి అనమాట. అయితే ఈ లాకర్స్ విషయంలో రెండు రకాలు మనకు ఉన్నాయన్నమాట అండి. సాధారణంగా ఇప్పుడు అందరూ కూడా నైరుతి మూలను పెట్టుకొని బీరువాలు పెట్టుకొని ఉత్తరాన్ని చూస్తూ మనం పెట్టుకుంటున్నాం అనమాట అండి. లేని పక్షంలో ప్రత్యేక ఆ యొక్క గదిలో ఉత్తర దిక్కులో మరి కార్నర్ కాకుండా సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, బీరువాలు పెట్టుకోవచ్చు. అలాగే ఉత్తరానికి ఈశాన్యానికి మధ్యలో మనం దేవుడి గది పెట్టుకుంటామంటే ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో ప్రసూతి గది పెట్టమని చెప్పిన శాస్త్రంలో. అంటే పూర్వంలో డెలివరీ రూమ్స్ ఏవైతున్నాయి అవి పెట్టుకోమని చెప్పింది అనమాట. అంటే ఈ విధంగా ఈ యొక్క వాస్తు నిర్మాణం చేసుకోమని చెప్పింది అనమాట. అంటే ఈ రకంగా అన్ని చూసుకుని వాస్తు చూసుకుని ఇల్లు కట్టుకుంటే ఎటువంటి దోషం ఉండదు. ఒకటి శర్మ గారు, ఇప్పుడు మనం వాస్తు ఒకవేళ ఏదో ఒక కారణం అన్ని చూసుకున్నా కూడా ఏదో ఒక కారణం వల్ల పొరపాటు జరిగింది, వాస్తు కనుక సరిగ్గా లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? వాస్తు సరిగ్గా లేకపోయినట్లంటే ఒక ఇంటిలో ఒక యజమానికి ఒక రకమైన సమస్య వచ్చిందంటే ఆ ఇంట్లో ఉండే ఫలానా దిక్కు లోపం వల్ల ఉంటుంది అనమాట. ఉదాహరణకి నైరుతి పెరిగిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నైరుతి ఎప్పుడైతే పెరిగిందో యజమానికి మరణ సూచిక అని చెప్పింది అనమాట. అంటే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంటాయి ఆ యజమానికి, అతనికి తెలియదు అనమాట అండి. అందుకని ప్రతి పింటూ పిన్ మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మాత్రం చక్కగా కూడా 4 కోణాలు ఎందాక చెప్పేట కోణాలు భుజాలు కరెక్ట్గా కొనాలే చూసుకోవాలన్నమాట. నైరుతిలోంచి ఎంట్రన్స్ ఉన్నా సరే కూడా, నైరుతి ఓపెనింగ్ ఉన్నా సరే కూడా ఆ బాల్కనీస్ కన్నా వెళ్ళి ఆ నైరుతిలోంచి కొన్ని చోట్ల నైరుతిలోంచి పెట్టేస్తుంటారు అనమాట ఈ అపార్ట్మెంట్ వాటిల్లో కూడా. ఆ నైరుతి కానీ సరిగ్గా లేకపోయినట్లయితే రెడీంగ్ ప్రశ్నలో ఆ ఇంటి యజమానికి అనేకమైన కష్టాలు, ప్రధానంగా కూడా ఎక్కువ ప్రమాదం. అంటే మనకి ఈ మధ్య ప్రమాదం జరిగిందండి, తప్పించుకున్నారండి, మళ్ళీ కిందటి నెలలో ఒక చిన్న ప్రమాదం జరిగిందండి వింటుంటాం. ఇవన్నీ ఈ నైరుతి మూల ఏదైతే ఎక్కువ దెబ్బతిని ఉంటుందో, అలాగే ఆ నైరుతి మూల కరెక్ట్ గా కానీ లేకపోయినట్లయితే వ్యాపార స్థలాల్లో కూడా విపరీతంగా వ్యాపారం నష్టం కలిగి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది నైరుతి మూలలో జరిగే విషయాలు అనమాట. ఇక ఆగ్నేయ సమయంలోకి వచ్చినా అనుకోండి, ఆగ్నేయ భాగం కానీ పెరగడం కానీ లోపించడం కానీ రెండు కూడా అనమాట అండి. పెరిగినా ఇబ్బందే, అది పూర్తిగా తగ్గినా కూడా ఇబ్బంది అనమాట. ఈ ఆగ్నేయ భాగం తగ్గడం ద్వారా కూడా ఇంట్లోని స్త్రీలు ఎవరైతే గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనేక రకమైన విద్యుత్ సంబంధమైన విషయాలు కానీ, అలాగే అగ్ని సంబంధమైన విషయాలు కానీ ప్రమాదాలు ఎక్కువగా జరగడం, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదేవిధంగా కూడా ఇంట్లోని ఆడవాళ్ళు అనేక రకమైన ఆరోగ్య సమస్యలు కూడా, అనారోగ్య సమస్యలు ఎక్కువగా కూడా వస్తుంటాయి అనమాట అండి. కాబట్టి ఆ ఆగ్నేయ లోపాన్ని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకు మంచి ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళు చక్కగా ఉన్నట్లయితే ఇంట్లో 10 మంది కూడా బాగుండే పరిస్థితులు కూడా ఉంటాయి అనమాట అండి. ఇక వాయువ్యం ఉన్నది అనుకుంటే ఉదాహరణకి ఈ వాయువ్యం పెరగడం ద్వారా కానీ వాయువులో కొన్ని ఎంట్రన్స్లు ఉంటాయి అనమాట అండి. ముందు దిక్కులు పెరగడం తెలుసుకుందాం.
ఈ వాయువును పెరగడం కానీ చేసినట్లయితే ఇంట్లో కోర్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండి. ఈ కోర్టు వివాదం ఎక్కువగా ఏంటంటే మాకు సంబంధం లేని విషయంలో ఇరుక్కుపోయామండి అనుకుంటారు సాధారణంగా కూడా అనమాట. ఏదో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సూర్యుడి సంతకం పెడతారు, వాళ్ళ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంట్లో దిగిన తర్వాత వాళ్ళు ఎవరు నోటీస్ పంపిస్తారు. అంటే ఈ వాయువు భాగం పెరగడం ద్వారా కానీ ఆ భాగం లోపించడం ద్వారా కానీ ఈ యొక్క కోర్టు సంబంధాలు ఉంటుంటాయి. ఇంట్లో ఎవరైతే స్త్రీ సంతానం ఉంటారో వాళ్ళు ఇతరులతో ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా ఈ యొక్క వాయువ్య లోపం వల్ల జరుగుతుంటాయి. ఆ వాయువ్యాన్ని మనం సెట్ చేసుకున్నట్లయితే కరెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క దోషంలో. ఇక ఈశాన్యానికి మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, మా వాడు చాలా బాగా చదువుతాడండి కానీ ఏ ర్యాంక్ రావట్లేదండి, చాలా ఇబ్బందిగా ఉన్నదండి, మంచి మా మెరిట్ స్టూడెంట్ అండి అంటుంటారు అనమాట. 1 మార్కులో పోయిందండి, లేదంటే ఇంటర్వ్యూలు అన్ని ఇదైపోతున్నాయండి అంటుంటారు. ఈశాన్యం లోపం ఉండడం వల్ల కానీ ఈశాన్యం పెరుగుదల కూడా నేను చెప్పినట్టు ఇందాక బాగా పెరుగుదల కరెక్ట్ కాదనమాట అండి. కావాలంటే శాస్త్రంలో చెప్పింది స్థలం పెరగొచ్చండి, మనం ఖాళీ స్థలం ఉంచుకుంటే సెట్ బ్యాక్స్ అంటాం కదండి, సెట్ బ్యాక్స్ పెరగచ్చు కానీ ఇంటి మూల చూస్తారు మాత్రం ఏది పని ఈశాన్యం పెరిగినా కూడా పనిచేయడం అంటుంది. కాబట్టి ఈ ఈశాన్యంలో ఉండే లోపాల వల్ల అంటే ఈశాన్యం తగ్గిపోవడం కటింగ్ సేవ రావడం ద్వారా కానీ అప్పుడు ఏంటవుతుందంటే ఇంట్లో సంతానంలో చాలా ఇబ్బంది పెట్టడం, కొంతమందికి సంతానం లేకపోవడం, కొంతమంది కలిగిన మగ సంతానం కానీ వంశాభివృద్ధి లేకుండా ఆ యొక్క వంశం అంతా నిర్వీర్యం అయిపోయే పరిస్థితులు కూడా ఈ ఈశాన్యంలో ఉండే దోషాల వల్ల ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. ఇక 4 దిక్కుల గురించి మనం తెలుసుకున్నామండి. అంటే ఈ విధంగా కూడా ఉండడం ద్వారా ఇప్పుడు మీరు ఏ సమస్య ఎలా వస్తుంది అన్నారు కదండి, అంటే మన ఇంట్లో ఇవి దాటి ఎవరికి ఏముండదు కదండి. ఇంట్లో ఆడవారి సమస్య, లేదంటే ఇంట్లో సంతానం పిల్లల విషయం సమస్య, ఇంటి యజమాని సమస్య, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇలా ఉత్తర భాగం ఉంది. కొంతమంది టాయిలెట్స్ నార్త్ దిక్కులో ఉంటుంటాయి అన్నమాట. ఆ ఉత్తరంలో ఈ టాయిలెట్స్ అంటే వాష్రూమ్స్ అన్ని ఉండడం ద్వారా ఏంటంటే మీరు కుబేర స్థానంలో ఉండవలసిన ప్రదేశంలో అక్కడ ఇక విధంగా మనం పెట్టినట్లయితే ఆ ఇంటికి యజమానికి ఇంకా ఎటువంటి డబ్బులు ఉండదండి. ఎంత ధనం వచ్చినా సరే కూడా ఏదో నీళ్లు ఖర్చు మంచినీళ్ళ నీళ్లు డబ్బులు ఖర్చు అయిపోతున్నట్టు తెలుసు, ఆ విధంగా కూడా అయిపోతుంది. కాబట్టి ఈ ప్రధానమైన విషయాలు మనం చూసుకుంటూ కూడా మన ఇంట్లో ఉన్నట్లయితే ఈ యొక్క సమస్య నుంచి బయటపడుతుంటాం. అయితే ఏంటంటే మనం ఆల్రెడీ కూడా ఇల్లు కట్టేసామండి, ఆ ఇంట్లో మేము దిగిపోయామండి, మరి ఇలా దోషాలు ఉన్నాయని చెప్పి ఉంటుంటారు. నాకున్న పరిజ్ఞానం నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోవచ్చండి. నైరుతి బాగా పెరిగిపోయింది అనుకోండి, దానికి ఎటువంటి మార్పులు జరగకుండా కొంతమంది యంత్రం పెట్టేస్తే పోతుందేమో అనుకుంటారు. మనకి యంత్రం పెట్టడం ద్వారా అదేం పోదనమాట అండి. అది తాత్కాలికంగా మనకు ఉపశమనం అనిపించవచ్చు. అంటే వాడు ఏదో బాధపడతారు ఉద్దేశంతో ఆ యొక్క యజమాని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కొనుక్కుంటారు అనుకుంటారేమో, కానీ నాకున్న పరిజ్ఞానం మేరకు వాస్తు ఎప్పుడైతే డిఫెక్ట్ ఉందో దాన్ని పూర్తిగా మనం సెట్ చేసుకోవాలంటే, అంటే ఆ దిక్కు పెరిగింది దాన్ని కట్ చేయాలి, లేదంటే దానికి గోడ కట్టేసండి, మీరు అటు వెళ్ళకండి, ఇలాంటి మార్గాల ద్వారా కానీ మనం ముందుకు వెళితే మంచిదే. కానండి ఈ యంత్రం పెట్టేసుకోండి, ఈ పూజ చేసేస్తే పోతుంది అన్నది మాత్రం అది అవాస్తవం అని కూడా చెప్పబడింది అన్నమాట. వాస్తుని మనం సెట్ చేసుకోవాలి అంటే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సెట్ చేసుకోవాలి తప్ప చిన్న చిన్న రెమెడీస్ తో మనం చిన్న రెమెడీ తాత్కాలికంగా అనమాట. అది దానివల్ల ఉండేది పెద్దగా మనకి ఉండదు అనమాట, ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనకు లోపం ఉందనే విషయం మనకు తెలుసు అనమాట. లోపం ఉంది తెలిసినప్పుడు దానికి ముందుగానే చూసుకోవాలి. అందుకే ఈరోజు ఆధునిక కాలంలో మనం ఏం చేయాలన్నట్లయితే ఇల్లు కొనుక్కునే ముందు కూడా ఇప్పుడు అందరూ కూడా మీరు 3 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు, శరం గారు రండి అంటారు, 1 కోటి రూపాయలు అడ్వాన్స్ మీరు ఇచ్చేస్తారు, నన్ను రమ్మంటే తీసుకెళ్తారు. మేడం గారు ఇంట్లో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయండి, 2 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేయండి, వాళ్ళు వెనక్కి ఇవ్వరండి, నేనేం చేయాలని అంటుంటారు. అది ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాను. అదే మొదటిలోనే మనం వెళ్ళాం అనుకోండి, వాస్తు అనేదాన్ని ఏంటంటే అంటే సాధారణంగా కూడా వాస్తు అనేదాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ముందు చూపించుకోనమాట. ఒక అపార్ట్మెంట్ కట్టారు, గృహ సముదాయం అంటారు అపార్ట్మెంట్, వాళ్ళైనా సరే 10 మంది బాగుండడం ఉద్దేశంతో ముందుగానే ఒక ఇంజనీర్ని ఒక వాస్తుని పెట్టుకుని కూర్చొని ఈ యొక్క వాస్తుని సెట్ చేసుకోవడం ద్వారా కూడా 10 మంది సుఖంగా ఉంటారు అనమాట. ఆ విధంగా చేసుకున్నట్టు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట. అయితే శర్మ గారు పూర్వకాలంలో అంటే పల్లెటూరులో లేదంటే పట్టణాల్లో అయినా కూడా అంత జనాభా పెరగలేదు కాబట్టి ఇండివిజువల్ హౌసెస్ అలా ఉన్నాయి కాబట్టి ఈ వాస్తు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూసుకుని చేసుకునేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ చిన్న చిన్న స్థలంలోనే చాలా చాలా ఇల్లు కడుతున్నారు. అలాంటప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా ఒక వాదన వింటూ ఉంటాం. అది శాస్త్రంలో చాలా అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏ గ్రామంలో 1,00,000 దీపాలు దాటి ఉంటాయో అక్కడ వాస్తు పెద్దగా పట్టింపు ఉండదు అని కూడా ఉంది. ఎక్కువ జనాభా ఉన్నదాని చూడగా ఉండదని కూడా ఉంది. అలా చెప్పినప్పటికి కూడా కొన్ని చూడండి, కొన్ని శాస్త్ర వచనానికి అనుభవానికి కొన్ని మనకు అంటే సెట్ అవ్వనమాట అండి. అంటే ఆ విధంగా అది జరగదు అనమాట.
కొన్ని వాళ్ళు అలా చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు 1,00,000 జనాభా అంటే మన ఈ యొక్క విశాఖపట్నం ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే లక్షల్లో కోట్లలో దించిన జనాభా ఉన్నారు. మరి అన్నప్పుడు వాస్తవం మనం పాటించక్కలేదు కదండి. కానీ ప్రతి ఒక్కరు వాస్తు ఎందుకు పాటిస్తున్నారు? అవి అప్లికబుల్ అవ్వట్లేదు అంటే అదే మనం అలా చూసినప్పటికీ కూడా వాటి వల్ల వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి. కానీ ఆ యొక్క పాయింట్ చూసుకుని ఇలా ఇల్లు ఇష్టం వచ్చి కట్టుకుంటే మాత్రం ఇబ్బంది పెడుతున్నా కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇంకొక విషయం చూడండి, ఈ వాస్తు కూడా అన్ని ప్రాంతాల్లో ఒకలా లేదు. ప్రాంతీయాల్లో కూడా వాస్తులు తేడా ఉన్నాయి. అంటే వాస్తు శాస్త్రం అంతా ఒకటే కదండి అనుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే ఉత్తరాది దక్షిణాది కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ యొక్క వాస్తు నిర్మాణాలు కూడా చాలా విచిత్రంగా కూడా అన్నమాట. కానీ ఆ యొక్క ప్రాంతాన్ని అనుసరించి కూడా ఆ ప్రాంతంలో ఏ విధంగా వాస్తుని అందరూ కూడా చేస్తున్నారో, మీరు ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నారు అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న యొక్క నిర్మాణాన్ని బట్టి మీరు ఇల్లు నిర్మాణం చేసుకోరు. కానీ మన ఇష్టం వచ్చి ఇల్లు నిర్మాణం చేసుకోరు. ఒక ఉదాహరణకు ఒక రోడ్డు క్రాస్గా వెళ్ళింది అనుకోండి, ఆ యొక్క స్థలంలో దిక్కులు విదిక్కులకి కొన్ని క్రాస్ ఉంటాయండి. ఈస్ట్ వెస్ట్ అంటే ఈస్ట్ ఉన్నది అనుకోండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటాయి. అంటే తూర్పు కూడా ఉత్తర దక్షిణ ఉంటాయండి. మనకి ఇల్లు తూర్పు 90 degreesలో ఉండదు అనమాట. ఈ ఈశాన్యం ఏదైతే దిక్కులు తిరుగుతుంటాయో దాని తగ్గట్టుగా స్థలంలో ఇంటిని తిప్పి మనం కట్టకూడదండి. ఇంట్లో ఏవైతే ఆ యొక్క దిక్కులు తిరిగే ఉన్నాయో దానిని మార్చుకుంటూ ఆ స్థలంలో ఎక్కడ ఈశాన్యంలో బోరు కొట్టుకోవాలి, ఎక్కడ దేవుడి గది పెట్టుకోవాలి, ఎక్కడ మనం ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్స్ తవ్వుకోవాలి అనే విషయాన్ని చూసుకోవాలి. కానీ ఇంటిని స్థలంలో ఆ స్థలంలో ఇంటిని మాత్రం తిప్పకూడదు. అందరూ ఎలా కట్టుకున్నారో మీరు అలాగే కట్టుకోవాలన్నమాట. అంటే ఆ విధంగా కూడా మనం ఫాలో అవుతుండాలి. మీరు అడిగినట్టు పట్టణాల్లో చెప్పినప్పటికీ కూడా ఎవరైనా సరే కూడా మినిమం నాలెడ్జ్తో కూడా మనం కట్టేటప్పుడు ఇంటిని కొంతవరకు కూడా జాగ్రత్తగా చూసుకొని కొట్టుకోవడం ద్వారా కూడా అంటే ఇప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్కి వచ్చాం అనుకోండి, సాధారణంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈశాన్యంలో ఈ దేవుడి గది పెట్టుకోవడం, అలాగే ఆగ్నేయంలో వంటగది పెట్టుకోవడం, ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్స్ లో పెట్టుకోవడం, ఉత్తరంలో ప్రధానంగా కూడా టాయిలెట్స్ లేకుండా చూసుకుంటే చాలండి. తూర్పు భాగంలో కూడా టాయిలెట్స్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. దేవుడి గది తూర్పు ఉత్తర ఈశాన్యాలు 3 భాగాల్లో కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని అపార్ట్మెంట్లోని ఈశాన్యాలు కూడా బెడ్రూమ్స్ పెడుతున్నారు అనమాట. ఈ ఈశాన్యాలు ఏదైతే బెడ్రూమ్స్ పెడుతున్నారో అది చిల్డ్రన్స్ పెట్టుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు పెట్టి ఉండొచ్చు. అంటే సంసారం చేసేవాడు ఉండకూడదని శాస్త్రం చెప్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలు చదువుకునేవాడు ఆ యొక్క భాగంలో ఉండకూడదు అనమాట. ఆ విధంగా ఆ యొక్క చిన్నపిల్లల బెడ్రూమ్స్ ఈశాన్యంలో ఉండడం పెద్ద తప్పు అయితే ఉండదు అనమాట. సో దీన్ని బట్టి చూస్తుంటే వాస్తు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది నిత్య జీవితంలో. తప్పనిసరిగా వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకోవాలి. దానికి చిన్న అమెండ్మెంట్స్ ఏదో కంటి తుడుపు తప్ప ఎటువంటి ఫలితం లేదు అంటే ఫలితం లేదండి. అది అనుభవంలో చేసినప్పటికీ కూడా మేము చాలా చోటుకు వెళ్తుంటాం. కాబట్టి అది అనుభవంలో సరే ఆ యజమాని పరిస్థితి పెట్టి మనం కొంచెం ఏ విధంగా చేస్తే బాగుంటుంది మేము ఆ రెమెడీస్ చెప్పినా కూడా అది సక్సెస్ అవ్వట్లేదు అనమాట. ఆ విధంగా కూడా ఇంటికి వాస్తవం మనం ముందుగానే చూసుకోవడమే కరెక్ట్ అనమాట. నేను శాస్త్రం ప్రకారం వచ్చాను. ధన్యవాదాలు శర్మ గారు. వాస్తు గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటా ఉంటాయి. అంటే మీరు అన్నట్టు ఏదో యంత్రం పెట్టేస్తే అయిపోతుంది, ఇంకేదో ఫోటో పెడితే అయిపోతుంది. సో అలాంటివి ఎలాంటి ఉపయోగం లేదు. చాలా చక్కగా వాస్తు అని మన ప్రేక్షకులందరికీ ఉన్న సమస్యలు చాలా చక్కగా తీర్చారండి. ధన్యవాదాలు. నమస్కారం.